హాయ్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మూలాల మొత్తం మరియు లబ్ధముల మీద సమస్యలు సాధిద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. మనం ముందుగా వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ రూట్స్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -b/a. మూలాల మొత్తము -b/a. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్? ఇట్ ఈస్ c/a. మూలాల లబ్ధము ఈక్వల్ టు c/a. మరి ఈ రెండు ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఒక 6 సమస్యలు, అంటే 3 ఒక రకం, ఇంకొక 3 వేరే రకం చేద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అంటే -x గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం. అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a కాన్స్టెంట్ టర్మ్, అంటే స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం శూన్యాలు ఇచ్చినప్పుడు మరి బహుపదిని తయారు చేయాలి. దీనికి ప్రాబ్లం చూడండి. 2, 1, 2 - 1 అనే 2 మూలాలు ఇచ్చారు మనకి. సో 2 zeros are given and we have to form quadratic polynomial. So let us take 2, -1 as zeros of polynomial. Let the quadratic polynomial be ax square plus bx plus c. అంటే మనకి వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax square plus bx plus c. ఇక్కడ a not equal to 0 and its zeros are alpha and beta. Alpha and beta are Greek letters. So generally they used for the zeros. సో ax square plus bx plus c అనేది ఒక వర్గ బహుపది సాధారణ రూపం. మరి దాని యొక్క మూలాలు ఆల్ఫా బీటా. కాబట్టి ఇచ్చిన విలువల్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, రెండో దాన్ని బీటా అనుకుందాం. మరి ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. నెక్స్ట్ ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కుందాం. మరి ఆ వాల్యూస్ ఎత్తుకుపోయి జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో సి కేర్ఫుల్. సో ఆల్ఫా ఈక్వల్ టు 2 మరియు బీటా ఈక్వల్ టు -1. నౌ we can find sum of zeros, అంటే మూలాల మొత్తం మనం కనుక్కుందాం. sum of zeros ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 2 ఉంది. నెక్స్ట్ బీటా వాల్యూ -1. రెండు యాడ్ చేస్తే 2 - 1 1. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే మూలాల మొత్తం 1 వచ్చింది. వెంటనే మనం మూలాల లబ్ధం కనుక్కోవాలి. సో సమ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, సో ఆల్ఫా బీటా 2 into -1 -2. Now we substitute these values in quadratic equation form. So the quadratic polynomial అంటే వర్గ బహుపది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం k ఇంటూ, ఇక్కడ k అంటే ఒక స్థిరాంకం. సో x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్
ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఒక జనరల్ ఫామ్ వర్గ బహుపదికి. మరి దీన్ని మనం నెట్లో నేర్చుకోవాలి. సో ఇక్కడ కే అనేది కాన్స్టెంట్, కే అనేది స్థిరాంకం. అది ఏ విలువైనా తీసుకుంటుంది, వివిధ రకాల విలువలు తీసుకుంటుంది. మనం సమాసానికి తగ్గట్టు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x² ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 1 ఉంది. సో 1 సబ్స్టిట్యూట్ 1. నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూ, సో ఆల్ఫా ఇంటూ బీటా -2. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సరే, ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే k ఇంటూ x² -x -2 వచ్చింది. నా కే వాల్యూ మనకు అక్కడ ఎటువంటి ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి కే వాల్యూని మనం 1గా తీసుకుంటాం. సో వీ కెన్ పుట్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ కే. కేకి మనం ఏ వాల్యూని మనం తీసుకుంటాం. ఇక్కడ కేకు మనం ఏం తీసుకుంటాం? 1. సో ఇన్స్టెడ్ ఆఫ్ కే వీ సబ్స్టిట్యూట్ 1 ఇన్ ప్లేస్ ఆఫ్ కే. ఎప్పుడంటే మనకి ఇక్కడ సో అవి వితిన్ బ్రాకెట్స్లో ఏదైనా ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే, అంటే భిన్న రూపంలో ఉన్నప్పుడు కేని ఆ భిన్న రూపం పోయేదానికి కేని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కే ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు మనకి ఆ బ్రాకెట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. సో x² -x -2. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ x² -x -2. కాబట్టి 2 మూలాలు ఇచ్చారు, లేదా 2 శూన్యాలు ఇచ్చారు మనకి. మనం వర్గ సమాసం కనుగొన్నాం. కాబట్టి దీంట్లో మనకి 2 స్టెప్పులు మనం ముఖ్యంగా మనం కనుక్కున్నాం. ఒకటి మూలాల మొత్తం సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, అంటే మూలాల లబ్ధం కనుక్కున్నాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ గివెన్ హియర్. మరి అంత ప్రాబ్లం అంతా ఇచ్చారు, మీరు నోట్బుక్లో కూడా నోట్ చేసుకునేదానికి కంప్లీట్ వ్యూ. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. సో సెకండ్ ప్రాబ్లం, హియర్ ఆల్సో ఆల్ఫా అండ్ బీటా గివెన్. సో ఆల్ఫా వాల్యూ ఈక్వల్ టు √3 and beta value equal to -√3. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ 3 + -√3. So get cancel 0. Next product of zeros, alpha beta equal to మూలాల లబ్ధం. సో √3 into -√3. సో √3 into √3 becomes 3, plus into minus -3. సో మనకి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఉంది. సో ఈ 2 వాల్యూస్ని మనం జనరల్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఈజ్ k ఇంటూ x² -x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ వాల్యూస్ని దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో k ఇంటూ x² -x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ఉంది, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -3 ఉంది. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో x² మిడిల్ టర్మ్ 0 అయిపోయింది, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో x² -3. ఇక్కడ మనకి విత్ ఇన్ బ్రాకెట్స్లో ఎటువంటి ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి k ఈక్వల్ టు 1 తీసుకుంటాం. k ఉన్న చోట 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x² -3, 1 ఇంటూ x² -3, x² -3, ఇది మనకు కావాల్సినటువంటి
వర్గ బహుపది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ we go to third problem. Here ఆల్ఫా బీటా గివెన్, అంటే ఆల్ఫా వాల్యూ 1/4గా ఇచ్చారు, బీటా వాల్యూ -1గా ఇచ్చారు. మరి ఇంత మునుపు రెండు ప్రాబ్లమ్స్ మాదిరిగానే దీన్ని చేద్దాం. సో యాజ్ యూజువల్ వర్గ బహుపది ax² + bx + c యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా అనుకుంటాం. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు (1/4) and beta equal to -1. వెంటనే మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవాలి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ కనుక్కోవాలి. సో మూలాల మొత్తము సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో 1/4 -1 LCM 4. So 4 1s are 4, 1 4s are 4, 4 into -1 -4, 1 - 4 equal to -3/4. So sum of the zeros -3/4. Now product of zeros, మూలాల లబ్ధము. ఆల్ఫా బీటా 1/4 into -1 -1/4. సో ఇక్కడ మనం ఇప్పుడే మూలాల మొత్తము మూలాల లబ్ధము మనకు తెలిసింది. Now we write equation of the quadratic polynomial. మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది k into x² minus alpha plus beta into plus alpha beta. కాబట్టి ఇక్కడ k అనేది యాజ్ యూజువల్ ఒక కాన్స్టెంట్, అంటే స్థిరాంకము. మరి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని అలాగే ఆల్ఫా బీటా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఈజ్ -3/4 అండ్ ఆల్ఫా బీటా వాల్యూ -1/4. సో ఆన్ సింప్లిఫైయింగ్ వాటిని సూక్ష్మీకరించగా x² ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x/4 ప్లస్ ఇంటూ మైనస్ -1/4. ఇక్కడ డినామినేటర్లో 4 అనేది ఉంది. సో k వాల్యూ కూడా మనం 4 తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే అదర్ దాన్ 1 ఒకటి తప్పించి మిగతా వాల్యూస్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి కేకి మనం ఇచ్చేటువంటి వివిధ విలువలు డిఫరెంట్ వాల్యూస్లో ఇక్కడ మనం k ఈక్వల్ టు 4 తీసుకున్నట్లయితే విత్ ఇన్ బ్రాకెట్ నో డినామినేటర్. సో అక్కడ డినామినేటర్ లేకుండా పోతుంది. సో 4తో క్యాన్సిల్, 4 into x², 4x², 4 4 క్యాన్సిల్. సో ఇట్ ఈస్ 3x, 4 into 4 క్యాన్సిల్, 4/4 for క్యాన్సిల్, -1. సో ఆన్సర్ చాలా ఈజీగా వచ్చింది. k ఈక్వల్ టు 4 తీసుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించగలరు ఎందుకు తీసుకున్నాము. సో కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ గివెన్ ఫర్ యువర్ నోట్ పర్పస్.
Now another model of the zeros product and sum problem. So they give sum and product అంటే లబ్ధము అలాగే మొత్తము ఇచ్చారు మనకి. మరి వాటి ఆధారంగా మనం వర్గ బహుపదిని కనుక్కోవాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ గివెన్ అండ్ ఆల్ఫా బీటా ఆల్సో గివెన్. సో వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? 4. ఆల్ఫా ప్లస్ బీటా అనేది 4కి సమానం. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అనేది 1కి సమానం. సో let the polynomial quadratic polynomial be ax square plus bx plus c and its zeros are alpha and beta. కాబట్టి ax square plus bx plus c అనే వర్గ బహుపది యొక్క మూలాలు లేదా శూన్యాలు ఆల్ఫా బీటా అనుకుందాం. కాబట్టి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? 4. So I write here alpha plus beta equal to 4. మనకి ఇచ్చారు. సో వాల్యూస్ ఆర్ గివెన్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 మైనస్ బి బై ఏ. ఇక్కడ బాగా గమనిస్తే 4 వచ్చేసి మైనస్ బి బై ఏకి సమానం. కాబట్టి 4/1 రాద్దాం 4ని. అప్పుడు ఏ ఈక్వల్ టు 1. అదర్వైజ్ లేదా 4ని -4గా రాసుకుందాం. అప్పుడు మైనస్ బి ఈక్వల్ టు -4 అవుతుంది. కాబట్టి బి ఈక్వల్ టు -4, ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. మరియు ఆల్ఫా బీటా వాల్యూ కూడా మనకి ఇచ్చారు. అది సి బై ఏ. సో 1 ఈక్వల్ టు సి బై ఏ ఈక్వల్ టు సి. ఏ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం కదా మనం. కాబట్టి 1 పెట్టేసాను అక్కడ. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 1 ఆర్ సి ఈక్వల్ టు కూడా 1. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సినటువంటి వర్గ బహుపది సో ax square means a1x square. 1x square minus 4x plus 1. కాబట్టి ఈ కండిషన్స్కి అంటే ఏబిసి వాల్యూలు మనం కనుక్కున్నాం. కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏబిసిలు తెలుసు. కాబట్టి వాటి పక్కన ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ అట్లే ఉంటాయి. కాబట్టి దాన్ని రాద్దాం. సో పై నియమాల ప్రకారం వర్గ సమాసం రూపం మనకు తెలుసు. ఏమవుతుంది చూడండి. ఏ అంటే ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి 1x స్క్వేర్. బి ఎంత ఉంది? -4 ఉంది. సో -4x. సి ఎంత ఉంది? 1 ఉంది. సో +1 x స్క్వేర్ -4x +1. సో సింపుల్. కావాల్సిన మనకి వర్గ బహుపది quadratic polynomial మనకి వచ్చేసింది. సో కంప్లీట్ వ్యూ ఆఫ్ ది ప్రాబ్లం. See it for your notes purpose.
Next we go to same model, second problem. So alpha plus beta value √2 and alpha beta value 1/3. Let the quadratic polynomial be ax square plus bx plus c and its zeros are alpha and beta. కాబట్టి వర్గ బహుపది మనకి ఇచ్చినటువంటి వర్గ బహుపది సాధారణ రూపం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. మరి దాని యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా మనం అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? √2. మరి ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంది? -b/a. ఈ గుర్తుపెట్టుకోవాలి రెండు ఫార్ములాస్ మీరు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు √2. సో దట్ ఈక్వల్ టు -b/a. సో హియర్ alpha beta value 1/3. So alpha beta equal to c/a. So a means here 3. So from the second formula we can conclude మనం రెండో సూత్రం నుంచి a వాల్యూ 3 కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే a వాల్యూ 3 వచ్చేదానికి మరి హారంలో 3 పెట్టుకుందాం, పైన కూడా 3 పెట్టుకుందాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మరి -b కాబట్టి ఇక్కడ -మైనస్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా √2కి ఒక 3తో మల్టిప్లై చేశాను, ఒక 3తో డివైడ్ చేశాను. సో ఇట్ బికమ్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -3√2. ఈజీగా వచ్చింది. ఇక్కడ ఎందుకు చేశానో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏ వాల్యూ 3 రావాలి కాబట్టి ఇక్కడ లవహారాలని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3తో మల్టిప్లై చేశాను. ఆ విధంగా నాకు ఏ 3 వచ్చింది, b ఈక్వల్ టు -3√2 వచ్చింది. సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1/3 దట్ ఈక్వల్ టు c/a. ఏ వాల్యూ ఇంతకుముందు ఎంత వచ్చింది? 3. ఇక్కడ కూడా 3a వస్తుంది. మనకి కంపేర్ చేస్తాం. లవానికి లవం, హారానికి హారం. a ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 1. మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చాయి కాబట్టి వీ కెన్ రైట్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. మనం వర్గ బహుపదిని వెంటనే రాయగలం, ఎందుకంటే మనకి ఏబిసి విలువలు 3 ఉన్నాయి. సో ఏ మీన్స్ 3 అంటే 3x² రాయాలి ఫస్ట్. సో 3x². నెక్స్ట్ b వాల్యూ ఎంత ఉంది? -3√2 ఉంది. సో కావలసిన వర్గ బహుపది కాబట్టి 3x² -3√2x + 1. కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి వర్గ సమాసం. సో కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ ఫర్ యువర్ నోట్ పర్పస్. నౌ సీ ది థర్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సేమ్ మెథడ్. మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ బాగా చేసినట్లయితే ఇంకెప్పటికీ ఈ మోడల్ మర్చిపోరు. చాలా వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఈజియెస్ట్ మోడల్. So here also alpha plus beta and alpha beta values are given. Let the quadratic polynomial is in the form of x² plus bx plus c and its zeros are alpha and beta. మరి వర్గ బహుపది ax² plus bx plus c రూపంలో ఉంటుంది. దాని యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అనుకుందాం.
So given alpha plus beta equal to one by 4. సో దట్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, బి వాల్యూ -1 ఉంది. సో కంపేర్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. కాబట్టి ఏ వాల్యూ అంటే మైనస్ బి ఉంది కాబట్టి మరి న్యూమరేటర్లో కూడా మైనస్ ఉండేటట్లు మైనస్ ఆఫ్ మైనస్ రాసుకుందాం, అంటే ఈజీ కంపారిజన్. సో మైనస్ మైనస్ అంటే బి వాల్యూ -1 అవుతుంది. సో ఏ వాల్యూ 4, బి వాల్యూ -1. నౌ అనదర్ డాటా గివెన్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, -1 అని ఇచ్చారు. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, సి బై ఏ. ఆల్రెడీ ఏ వాల్యూ నీకు తెలుసు. సో -1 సి బై 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ సి ఈక్వల్ టు -4. కాబట్టి మనకి ఏబిసి వాల్యూలు వచ్చాయి. వెంటనే మనం వర్గ బహుపదిని రాద్దాం. నౌ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్ which is fit for the above conditions or given conditions. So 4x square minus x minus 4. కాబట్టి ఏ 4 కాబట్టి 4x స్క్వేర్, బి వాల్యూ మైనస్ కాబట్టి -x, సి వాల్యూ -4 కాబట్టి -4. కాబట్టి ఈ విధంగా మనం ఈ 2 రకాల సమస్యలు మనం సాధించవచ్చు. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ ప్రాక్టీస్. మీరు వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం సాధించవచ్చు. సో ఈ 2 మోడల్స్ని మరి మీరు ఎప్పటికీ మర్చిపోకుండా 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. యూ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share it to your friends. Thank you one and all.